హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవీస్ కిచెన్. ఈరోజు మనం గోధుమ రవ్వ ఉప్మాని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ ఉప్మాని ఎర్రనూక ఉప్మా లేదా గోధుమ నూక ఉప్మా అని కూడా అంటారండి. జనరల్గా ఉప్మాని ఇష్టపడే వారికంటే కూడా ఇష్టపడని వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఈ పద్ధతిలో చేశారంటే మీ ఇంట్లో ఎప్పుడు ఉప్మా చేసినా ఇష్టంగా తింటారు. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా 1 ఇంచు అల్లం ముక్కని తీసుకుని ఇలా వీలైనంత చిన్న ముక్కలుగా చాప్ చేసుకోవాలి. నన్ను అడిగితే ఉప్మాకి అసలైన టేస్ట్ ఈ అల్లమేనండి. అల్లం వేయకుండా చేసిన ఉప్మాకి, అల్లం వేసి చేసిన ఉప్మాకి టేస్ట్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరే స్వయంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడయ్యాక 1/2 కప్పు పల్లీలను వేసి వేపి తీసి పక్కనుంచుకోవాలి. తర్వాత అదే నూనెలో సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం వేసి కాస్త వేగిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ మినప్పప్పు వేసి కాస్త వేగాక సన్నగా పొడవుగా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ ముక్కలన్నీ వేసి వేపుకోవాలి. తర్వాత ఇందులోకి తరిగిన 3 పచ్చిమిర్చి ముక్కలు, 2 రెబ్బల కరివేపాకు, కట్ చేసుకున్న 3 ఎండుమిరపకాయ ముక్కలు వేసి ఒకసారి కలిపి 2 కప్పుల నీళ్ళని వేయాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ని వేసి కరగనివ్వాలి. నీళ్లు బాగా మరిగి ఇలా బబుల్స్ ఫామ్ అవుతున్నప్పుడు మాత్రమే స్టవ్ని సిమ్లో పెట్టుకుని 1 కప్పు గోధుమ రవ్వని వేయాలి. రవ్వని ఒకే చోట వేసేస్తే ఉండలు కట్టేస్తుందండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా రౌండ్గా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకుంటే ఉండలు కట్టకుండా ఉంటుంది. నీళ్లు మరగక ముందే రవ్వని వేసేస్తే నీళ్లతో పాటు రవ్వ ఓవర్ కుక్ అవుతుంది, ఉప్మా కాస్త జారుగా అవుతుందని గుర్తుంచుకోండి. ఒకసారి కలుపుకుని మూత పెట్టి 4-5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. తర్వాత మూత తీసి వాటర్ ఇంకిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ముందుగా వేపి పక్కన పెట్టుకున్న పల్లీలను వేసి కలుపుకుంటే ఉప్మా రెడీ. వేడి మీద ఉన్నప్పుడు ఉప్మా కాస్త ముద్దగా అనిపిస్తుందండి. ఒక 5 నిమిషాలు అలాగే వదిలేసి ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే పొడి పొడిగా టేస్టీగా ఉంటుంది. ఈ ఉప్మాలోకి ఆవకాయ పచ్చడి కానీ, పప్పుచారు కానీ, గడ్డ పెరుగుని కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి.